బాధలు ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు అన్నీ ఒకేసారి చుట్టుకున్నాయి. ఇంకోటి అక్కడ సిఆర్డీఏలో ఉండే ఉద్యోగులు ఉంటారు చూడండి, పాపం వాళ్ళు ఏం చేయాలి నాకు అర్థం కాల. గవర్నమెంట్ కదా డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే సింపుల్ లాజిక్ చెప్తాను నేను. ఎప్పుడు నేను సిటీ కేబుల్ అంటే 96లో పనిచేసా, 96 నుంచి 2000 దాకా. విజయవాడలో ఆంధ్రప్రభ కాలనీ అని ఉడా కాలనీ నేను ఆ రోజుల్లో వార్తలు కవర్ చేసేవాడిని. ఉడా వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్లు ఇళ్ళు అక్కడ ఏది 120 గజాల ఇల్లు 240 గజాల ఇళ్ళ గురించి అక్కడ రోడ్లు వేయకపోవడం వల్ల, రోడ్లు ఏంటి ఉడా రూల్లో రోడ్లు వేయాలని ఉంది, రోడ్డు ఉంది కానీ తారు కానీ సిమెంట్ కానీ వేయలే, సందుల వరకు అట్లా వేసేసి డొంకగా వదిలేశారు. అవి వాటి వల్ల అక్కడికి వచ్చే పాములు అక్కడికి వచ్చే పురుగుల గురించి కనీసం నేను సిటీ కేబుల్లో ఉన్నంతకాలం ఏడాదికి ఒక 6-7 సార్లు వార్తలు రాసి ఉంటాం. ఏది ఈ వర్షానికి నీళ్లు నిలబట్టడం మూలంగా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్నటువంటి. ఆ రోజును మొదలుకొని 96లో మళ్ళీ నేను ఇల్లు కొనుక్కుంది అదే ఏరియాలో. ఎప్పుడు ఇది 2012లో. అప్పటికి కూడా రోడ్డు పడలేయండి. నేను ఇల్లు తీసుకున్న ఒక 3 ఏళ్ళకి అనుకుంటా బాబు గారు వచ్చిన తర్వాత కాలంలో సిమెంట్ ఇదే తారు రోడ్డు పడింది సందుల్లోకి.